హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి మునక్కాయ పులుసు. ఈ మునక్కాయ పులుసు అందరికీ వస్తుంది, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, చాలా రుచికరంగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: 2 మునక్కాయలు, 2 టమోటాలు, రెండు ఉల్లిపాయలు, ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మధ్య రకంగా కట్ చేసి పెట్టుకోవాలి. 5 స్పూన్లు ఆయిల్ వేసుకొని, పావు టీ స్పూన్ కన్నా తక్కువ మెంతులు వేసుకొని, మళ్ళీ ఎక్కువ వేసుకుంటే చేదైపోతుంది. అవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను ఆవాలు, హాఫ్ టీ స్పూన్ పచ్చెనపప్పు, హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసి వేయించుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు, ముందుగా కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలు, టమోటా ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసి 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. టమోటా మగ్గిన తర్వాత అందులో పసుపు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపెట్టేసుకొని, ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసము అందులో పోసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 15 నిమిషాలు ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మునక్కాయ కూర రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్.